మహాగణుడును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రేమధార టీవీ వీక్షకులకు శుభములు తెలియజేస్తూ నేటి పాఠానికి స్వాగతం పలుకుచున్నాం. నేటి మన పాఠంలో నిర్గమకాండము 15వ అధ్యాయము 20 నుండి 27వ వచనం వరకు ధ్యానించుకోబోతున్నాం. గత పాఠంలో ఇశ్రాయేలు ప్రజలు మోషే దేవుని యొక్క ఔన్నత్యాన్ని గూర్చి గొప్పతనాన్ని గూర్చి పాట పాడినట్లుగా చూశాం. అందులో నుండి ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకున్నాం. నేటి పాఠంలో మరొక పాటను గురించి తెలుసుకోబోతున్నాం. ఈ పాటను మోషే సహోదరి అయిన మిరియాము పాడింది. ఈ పాట దేవుని యొక్క పరాక్రమాన్ని గురించి, ఆయన విజయాన్ని సూచించేదిగా ఉంటుంది. ఇక దేవుని ప్రజలైన ఇశ్రాయేలు ప్రజలు అనగా విముక్త ప్రజలు ముందుకు సాగిపోయిన తర్వాత వారు ఒక జటిలమైన సమస్యను ఎదుర్కొన్నారు. అదే నీటి సమస్య. దీనినే మారా అనుభవం అని పిలుస్తాం. ఇశ్రాయేలీలు తమ ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఆయా మజిలీలకు చేరుకున్నారు. ప్రతి మజిలీ అనేక ఆధ్యాత్మిక సత్యాలను మనకు నేర్పిస్తుంది. ఇక నేటి పాఠంలో ఇటు సత్యాలను తెలుసుకోవడానికి మనము సిద్ధపడదామా? ప్రియ సోదరి సోదరులారా, నిర్గమకాండం 15వ అధ్యాయంలో మోషే రాసిన పాట ఎంతో మనోజ్ఞమైనది, శ్రావ్యమైనది. అది స్తుతి పాట, విమోచన పాట. మోషే పాటే పరలోకంలో కూడా పాడారని చెప్పుకున్నాము. మోషే ఒక ప్రవక్త, మిర్యాము ప్రవక్త్రి. వీరిద్దరూ పాట పాడారు. ఆ పాటలోని ప్రతి మాట ఎంతో అర్థవంతమైనది. మోషే గొప్ప గాయకుడు, నాయకుడు, ప్రవక్త. అతడు ఇశ్రాయేలు చరిత్రలో గొప్ప వ్యక్తి. మోషే ఇదొక్కటే కాదు, ఇంకా కొన్ని పాటలు రాశాడు. సంఖ్యాకాండం 21వ అధ్యాయంలో బావి పాట పాడాడు. బావి ఉబుకు, దానిని కీర్తించండి. బావి, ఏలికలు దానిని తవ్వారు. తమ అధికార దండముల చేత, కర్రల చేత జనుల అధికారులు దానిని తవ్వారు అంటూ పాడడం గొప్ప విశేషం. అరణ్యంలో దేవుడు వారికి నీరిచ్చినందుకు పాడిన పాట ఇది. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయంలో ఇశ్రాయేలు చరిత్రను తలపింపచేసే పాట పాడాడు. ఇశ్రాయేలీయులు వాగ్దత్త భూమిలో ప్రవేశించబోతూ ఉండగా పాడిన పాట ఇది. ఆకాశమండలాన్ని, భూమండలాన్ని సంబోధిస్తూ ఈ పాట పాడాడు. ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు అన్నాడు. గత చరిత్రనంతా ఈ పాటలో మోషే గానం చేశాడు. చరిత్రలోని దేవునికి జాతిపరంగా కృతజ్ఞతాస్తుతులు సమర్పించాడు. ఇప్పుడు నిర్గమకాండం 15వ అధ్యాయం 20వ వచనం నుండి వినండి. అహరోను సహోదరి ప్రవక్త్రి అయిన మిర్యాము తంబుర చేత పట్టుకున్నది. స్త్రీలందరూ తంబురలతో, నాట్యముతో ఆమె వెంబడి వెళ్ళగా మిర్యాము వారితో కలిసి ఈ విధంగా పల్లవి ఎత్తి పాడింది. మోషే ఎర్ర సముద్రము నుండి జనులను సాగచేయగా వారు షూరు అరణ్యములోనికి వెళ్ళి దానిలో 3 రోజులు నడిచారు. అక్కడ వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరారు. మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు తాగలేకపోయారు. అందువలన దానికి మారా అని పేరు వచ్చింది. ప్రజలు, మేము ఏమి తాగాలి అని మోషే మీద సణుక్కున్నారు. అతడు యెహోవాకు మొరపెట్టాడు. అంతటా యెహోవా అతనికి ఒక చెట్టు చూపాడు. అది ఆ నీళ్లలో వేసిన తరువాత నీళ్లు మధురములయ్యాయి. అక్కడ ఆయన వారికి కట్టడను విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి, మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలను అన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఈజిప్టు దేశీయులకు కలుగచేసిన రోగములలో ఏదీ మీకు రానివ్వను. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అన్నాడు. ఆ తరువాత వారు ఏలీముకు వచ్చారు. అక్కడ 12 నీటి బుగ్గలు, 70 ఈత చెట్లు ఉన్నాయి. వారు అక్కడే ఆ నీళ్ల దగ్గరే దిగారు. సోదరీ సోదరులారా, వింటున్నారా? ఈజిప్టు దేశంలో అనేక రకాల వ్యాధులున్నాయి. ఎవరైనా సరే తనకు విధేయులైతే వారికి ఎట్టి కీడు కలగదు అని హామీ ఇచ్చాడు దేవుడు.
దేవుడు వారికి ఎన్నో నైతిక నియమాలు పెట్టాడు. వాటిని పాటిస్తే వారికి ఎట్టి రోగమూ రాదు. వ్యభిచారము నైతికంగా ఘోరమైన నేరం. జారత్వము, వ్యభిచారము చేయకూడదు. ఇది దేవుని ఆజ్ఞ. ఈ ఆజ్ఞను వారు పాటిస్తే అనేక లైంగిక రోగాలు రావు. ఆయన కట్టడలు మీరడం అనారోగ్యానికి హేతువు. మన జీవిత విధానం దేవుని ఆజ్ఞకు అనుగుణంగా ఉండాలి. అదే శారీరక మానసిక ఆరోగ్యం. మిరియాము ప్రవక్త్రి పాట పాడుతూ తంబురా వాయిస్తూ నాట్యం చేసింది. మిరియాము అనే పేరు హీబ్రూ భాష. దానికి గ్రీకు భాషలో మేరీ అంటారు. మరియా అని కూడా వ్యవహరిస్తారు. ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రం దాటాక 3 నెలలు ప్రయాణం చేసి సీనాయి ప్రాంతం చేరారు. మారా నుండి ఏలీము, ఏలీము నుండి సీను అరణ్యం, అక్కడి నుండి రెఫెదీము, అక్కడ నుండి సీనాయి. ఈ విధంగా వారు దీర్ఘ ప్రయాణం చేశారు. మారాలో వారికి నీరు తాగడానికి దొరకలేదు. అక్కడి నీరు చేదు. ప్రజలు మోషే మీద సణగనారంభించారు. అంతకు ముందే స్తుతిగీతం పాడారు. అదే నోటితో సణుగులు మొదలుపెట్టారు. వీరు విముక్త ప్రజలు. ఇక మనకు ఏ సమస్యలు ఉండవులే అనుకున్నారు. అంతా పూలపాన్పు అనుకున్నారు. 3 రోజులు ప్రయాణం చేశారో లేదో దప్పి అయింది. తాగడానికి నీటి బొట్టు కూడా దొరకని స్థలం. ఆ ఊరి పేరు మారా, చేదు నీళ్లు. ఈజిప్టు దేశంలో నీరు సమృద్ధిగా దొరుకుతుంది. వీరు ఎర్ర సముద్రం దాటారు. ఇక నీటి ఎద్దడి మొదలైంది. ఈ అరణ్యంలో నీటి బుగ్గలు లేవు సరిగదా. అసలు తాగటానికి నీరే లేదు. నాలుక పెడచగట్టుకుపోతోంది. ఈజిప్టు నీరు కాదు. ఇప్పుడు వారికి జీవజలం కావాలి. రక్షించబడిన ప్రతి విశ్వాసికి ఇలాగే దాహమవుతుంది. ఇది ఆత్మదాహం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 7వ వచనంలో పౌలు ఇదే దాహాన్ని వ్యక్తం చేస్తూ అన్నాడు, ఏవేవి నాకు లాభకరములై ఉన్నవో వాటిని క్రీస్తు నిమిత్తం నష్టముగా ఎంచుకున్నాను. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తము నష్టముగా ఎంచుకుంటున్నాను. విమోచింపబడిన తరువాత దేవుని బిడ్డలందరి అనుభవం ఇలాగే ఉంటుంది. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలగాలని, ఆయన మరణ విషయములో సమానానుభవము కలవాడనై, ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును, ఆయన శ్రమలలో పాలివాడనవటము ఎలాంటిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకుంటున్నాను. ఎంత గొప్ప సాక్ష్యం! రక్షించబడగానే అరణ్య ప్రయాణం. ఈజిప్టును విడిచిపెట్టాలి, తప్పదు. నీకు దాహమవుతుంది. ఈజిప్టు తొట్లలోని నీరు నీ దాహం తీర్చలేదు. నీ ఆత్మ జీవజలం కోసం అన్వేషిస్తుంది. యోహాను సువార్త 7వ అధ్యాయం 38వ వచనం, దప్పిగొన్నవాడు ఎవడో వాడు నా దగ్గరికి వచ్చి దప్పి తీర్చుకోవాలి. నేనిచ్చే నీరు అతని కడుపులో నుండి జీవజల నదులై పారుతుంది. యేసు దగ్గరే మన దప్పి తీరుతుంది. అరణ్యంలో ఇశ్రాయేలీయుల మొదటి అనుభవం ఇదే. దాహమవుతోంది కానీ తాగడానికి నీళ్లు లేవు. మారాలో నీళ్లున్నాయి గాని చేదు నీళ్లు. ఇది ఒక చేదు అనుభవం. ప్రతి విశ్వాసికి ఎప్పుడో ఒకప్పుడు మారా అనుభవం తప్పదు. ఇది శిక్ష కాదు, శిక్షణ. దేవుడు వారికి పాఠాలు నేర్పుతున్నాడు. లోకంలో మీకు శ్రమలు వస్తాయి అని ప్రభువు చెప్పాడు. మన విశ్వాసయాత్రలో మారా ఒక మజిలి. చేదు అనుభవాలు, ఆశాభంగాలు తప్పవు. దేవుడు తన పాఠ్య ప్రణాళికలో అలా ఏర్పాటు చేశాడు. సోదరుడా, సోదరి, నీ జీవితంలో నీకు మారా ఉందా? నిరుత్సాహపడవద్దు. అది నీకు పరీక్ష. అందులో నీవు గెలుపొందాలి, ఓడిపోకూడదు. మీరు చూచే ఉంటారు, కొన్ని పశువులను ఇనప కడ్డీతో కాల్చి ముద్రిస్తారు. అది యాజమాన్య ముద్ర. అది బాధాకరమే, తప్పనిసరి అనుభవం. ఈ ముద్ర నీకు ఎంతో సహాయకరమవుతుంది. ఇది ఉంటే నీవు తప్పిపోవు. నీ యజమాని ఎవరో కొట్టవచ్చినట్లు కనపడుతుంది. అప్పుడు దేవుడు మోషేకు ఒక చెట్టును చూపాడు.
చెట్టా అదెందుకు? ద్వితీయోపదేశకాండం 21 అధ్యాయం 23 వచనంలో చెప్పబడింది, మాను మీద వేలాడదీయబడినవాడు దేవునికి శాపగ్రస్తుడు. గలతీ పత్రిక 3 అధ్యాయం 13 వచనం ఇదే సత్యాన్ని చెబుతున్నది. క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించాడు. మాను మీద వేలాడినవాడు శాపగ్రస్తుడు అని రాయబడి ఉన్నది. ఈ చెట్టు మాను మన చేదు అనుభవాన్ని మధురంగా మారుస్తుంది. చేదైనది తీయనిదైపోతుంది. ప్రతి మానవుని కోసమై యేసు మరణాన్ని రుచిచూచాడు. 1 కొరింథీ 15 అధ్యాయం 55 వచనంలో పౌలు నినాదం విన్నారా? మరణమా, నీ ముల్లెక్కడ? సమాధి, నీ విజయమెక్కడ? యేసుక్రీస్తు యొక్క శిలువ మన మారా అనుభవాలను మధురానుభూతిగా మార్చగలదు. ఆ తరువాత మజిలీ ఏలీము. ఇది ఆశీర్వాదం, సమృద్ధి. ఇది ఫలవంతమైన స్థలం. అక్కడ 12 నీటి బుగ్గలు, 70 ఈత చెట్లు ఉన్నాయి. మారా అనుభవం వెంటనే ఏలీము. రాత్రంతా ఏడ్చావా? ఉదయమే ఆనందం. రాత్రివేళ అయిందా? తెల్లవారకపోదు. సీమోను పేతురును చెరసాలలో నిర్బంధంలో ఉంచారు. కాని దేవదూత చెరసాల తలుపులు తెరిచాడు. మనకు చెరసాలలు కొన్నిసార్లు పాఠశాలలవుతాయి. మారా ఏలీముగా మారుతుంది. పౌలు శీలలను చెరసాలలో బాగా కొట్టారు. అప్పుడు భూకంపం వచ్చి వారిని విడిపించింది. మారా లేనిదే ఏలీము లేదు. మారాలోని విద్యార్థులు ఏలీములో పట్టభద్రులు. మారా చేదునీరు, ఏలీములో మధుర జలం. దేవునికి స్తోత్రం. యోసేపు కూడా మారాను అనుభవించక తప్పలేదు. మోషే, ఏలియా, దావీదు మొదలైన భక్తులందరూ మారాను, ఆ తరువాత ఏలీమును అనుభవించిన వారే. నీకు నాకు మన విశ్వాసయాత్రలో అందరికీ ఈ అనుభవం మన విద్య. మారాను దాటిగాని ఏలీములో ప్రవేశించలేవు. ప్రియ సోదరా, సోదరి, మనం పరీక్షల్లో గెలవాలి గాని ఓడిపోకూడదు. గెలుపు పురోభివృద్ధి, ఓటమి తిరోగమనం. పదండి ముందుకు, పైకి పదండి, జయధ్వానాలు చెయ్యండి. నీడలు బారిన మారా నుండి ఏలీము వెలుగులోకి ప్రవేశిద్దాము. మేఘం వెనుక సూర్యకాంతి. శోధనలను జయించిన వారికి విలువైన బహుమానం. వర్షంలో మేఘధనుస్సు ఉంటుందని మనకు తెలుసు. మనందరికీ దృష్టాంతాలుగా అలనాడు వారికి ఇదంతా జరిగింది. యుగాంతమందు ఉన్న మనకు చరిత్ర నేర్పే పాఠాలు కోకొల్లలు. ఏలీములో 12 నీటి బుగ్గలు, 70 ఈత చెట్లు. సోదరీ సోదరులారా, మారాలో ఇశ్రాయేలు ప్రజలు నేర్చుకున్న స్వస్థత పాఠం మనం మరచిపోకూడదు. స్వస్థతకు, ఆరోగ్యానికి దేవుడు కొన్ని షరతులు పెట్టాడు. దేవుని వాక్కును శ్రద్ధగా వినాలి. దేవుని దృష్టికి న్యాయమైనది చెయ్యాలి. ఆయన ఆజ్ఞలకు విధేయులు కావాలి. ఆయన కట్టడలన్నింటినీ అనుసరించి నడుచుకోవాలి. అప్పుడు నిన్ను స్వస్థపరుస్తాను అంటున్నాడు దేవుడు. ఈజిప్టు రోగాలలో ఏదీ నీకు రానియను. సోదరీ సోదరులారా, దేవుడిచ్చే ప్రతి ఆశీర్వాదానికి ఒక షరతు ఉంది. దేవుణ్ణి ధిక్కరించే వారికి, ఆయన నియమాలను ఉల్లంఘించే వారికి జబ్బులు వస్తాయి. ఇది ప్రాకృతిక నియమం. ఎవరు ఏది విత్తితే అదే పంట కోస్తారు. ప్రతి కార్యానికి ఒక కారణం ఉంటుంది. మన జీవితాలు ఇదే సూత్రం ప్రకారం పనిచేస్తాయని మనం గ్రహించాలి. పరలోకమందు నెరవేరినట్లు ఈ భూమి మీద కూడా నెరవేరితే, దేవుని చిత్తం మనలో ప్రవర్తిల్లితే శాపమనేదే ఉండదు, రోగము ఉండదు, అంతా ఆరోగ్యమే. యెహోవా రాఫా, నేనే స్వస్థపరిచే యెహోవాను, ఆరోగ్యమిచ్చే పరమవైద్యుణ్ణి నేనే అంటున్నాడు దేవుడు. ఈ సందర్భంలో మా శ్రోతలకు స్వస్థత వచనం 1 పేతురు 2 అధ్యాయం 24 వచనం జ్ఞాపకం చేయగోరుతాము. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే
తన శరీరమందు మన పాపాలను మానుమీద మోశాడు. ఆయన పొందిన గాయాల చేత మనకు స్వస్థత. దేవుడు స్వస్థపరచగలడు, అంతేకాదు మనలను స్వస్థపరచడం ఆయనకెంతో ఇష్టం. ఇక ఏలీము సంగతి చూడండి. 12 నీటి బుగ్గలు, బావులు ఉన్నాయి, కాని వాటిలో 3 బావులు రాను రాను పూడిపోయాయి. 9 మాత్రమే మిగిలి ఉన్నాయి. ఆ 3 బావులు సంవత్సరాల తరబడి ఇసుక గాలికి కొట్టుకొని వచ్చి వాటిలో పడి అవి పూర్తిగా పూడిపోయాయి. 70 ఈత చెట్లు రాను రాను అభివృద్ధి పొంది 2000 అయ్యాయి. 12 అనే సంఖ్య, 70 అనే సంఖ్య మనకు చిరపరిచితమైనవి. 12 అపోస్తలులు ప్రభువు ఆ తరువాత 70 మందిని సేవ కోసం పంపాడు. సన్హెద్రిను సభ్యులు 70 మంది. ఇత్రో తన అల్లుడైన మోషేకు సలహా ఇచ్చి 70 మంది సహాయకులను పెట్టుకోమన్నాడు. సోదరీ సోదరులారా, గ్రహించండి, దేవుడు నడిపించినట్లే నడవాలి. దేవుని మేఘం ఎటు వెడుతుందో దేవుని ప్రజలు అటే నడవాలి. ఈ రోజున మనకు పరిశుద్ధాత్మ నడుపుదల కావాలి. మన స్వంత చిత్తం ప్రకారం నడవాలనుకుంటే పరిశుద్ధాత్మ నడుపుదల రాదు. చీకటి లోకమిది. మనం నడిచేటప్పుడు మనకు దీపం ఉండాలి. లేకపోతే అడుగు తీసి అడుగు వెయ్యలేము, తొట్టిల్లుతాము. దారి పొడుగునా ఒక్కొక్క అగ్గిపుల్లే గీస్తావు, అది వెంటనే ఆరిపోతుంది. నీవు ముందుకు సాగలేవు. మనకు పరిశుద్ధాత్మ నాయకుడు. ఆయన మనలోనే ఉండి మనల్ని నడిపిస్తాడు. మన పరిస్థితులు, మన భవిష్యత్తు అంతా మన నాయకుడైన పరిశుద్ధాత్మకు అప్పగించాలి. ఆయన హెచ్చరికలు, ఆయన హితవాక్కు మనం వింటూ ఉండాలి. ఆత్మస్వరం వినడానికి ఆత్మ చెవులు కావాలి గదా. మనం ఆయనను నడిపించే ప్రయత్నం ఎప్పుడూ చేయకూడదు. ఆయన నడుపుదలలో మనం జోక్యం కలిగించుకోకూడదు. పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదు. మనకు సహాయకుడు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మతో మనం సహకరించాలి, ఆయనకు లోబడాలి. అప్పుడే మన విశ్వాసయాత్ర సఫలము, సార్థకము అవుతుంది. పరిశుద్ధాత్మ నడుపుదలలో కొనసాగే యాత్ర నిజంగా ఉద్రేకభరితము, ఉత్తేజకరము అని అనుభవం వల్ల తెలుసుకుంటాము. మనము ఊహించే దానికన్నా మిన్నగా పరిశుద్ధాత్మ మనల్ని నడిపిస్తాడు. ఆత్మపూర్ణులై ఉండండి అనేది ఆజ్ఞ. 119వ కీర్తన అంతా దేవుని వాక్యం నడుపుదలకు సంబంధించిన కీర్తనే. గమనించాలి, వాక్యము, పరిశుద్ధాత్మ ఎల్లప్పుడూ కలిసి పనిచేయడం జరుగుతుంది. ఆత్మతో, సత్యముతో మనం ఆరాధిస్తాము, పనిచేస్తాము. వాక్యం ఆత్మ ద్వారా ప్రయోగాత్మకమవుతుంది. ఆత్మ వాక్యం ద్వారా ప్రయోజనాత్మకమవుతుంది. దేవుని ఆత్మ వాక్యాత్మ అని ఎన్నడూ మరచిపోకూడదు. సామెతలు 1వ అధ్యాయం 8 నుండి 19వ వచనం వరకు హితోపదేశం ఎంతో ఉంది. వాక్యోపదేశం, వాక్య బోధ విశ్వాసికి కంఠహారం. వాక్యం ప్రకారమే జీవించాలి. అలా జీవించే వారితో సహవాసం చెయ్యాలి. పాపమంటే ఏమిటో, నీతి ఎలాంటిదో, తీర్పు ఎందుకు ఎవరి మీదికి వస్తుందో మనకు బయలుపరిచేవాడే పరిశుద్ధాత్మ. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము మనకు కలిగించడానికి శక్తిగల పరిశుద్ధ లేఖనాలను ఎరిగి ఉండాలి. వాటి యందు నిలకడగా ఉండాలి. దేవుని వాక్యము మనలను ప్రతి సత్కార్యానికి సిద్ధపరుస్తుంది, ఉపదేశిస్తుంది, ఖండిస్తుంది, తప్పుదిద్దుతుంది, నీతి యందు శిక్ష గరుపుతుంది. వాక్యముతో పాటు ఆత్మశక్తిని వ్యక్తిగతంగా ఎరిగి ఉండాలి. సోదరీ సోదరులారా, నిర్గమకాండంలోని దేవుడు ఎంత గొప్పవాడో చూచారు గదా. స్వస్థపరిచే దేవుడు. ఈజిప్టులోని రోగాలలో ఏదీ తన ప్రజలకు రానియ్యడు. అంతేకాదు, దేవదూతలు దేవుని ఆజ్ఞ ప్రకారం దేవుని ప్రజలను అపాయముల నుండి, ప్రమాదముల నుండి కాపాడతారు. సోదరుడా, సోదరి, దేవుడు చేసే మేళ్లకు దేవునికి కృతజ్ఞతలు చెబుదాము. మనకు దేవుడు సహాయంగా ఇచ్చిన దేవదూతలను బట్టి కూడా ఆయనకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి గదా.
దేవదూతలు మనకు చేసే పరిచర్యకు గాను దేవునికి మనమెంతో కృతజ్ఞులం. బైబిలులో దేవదూత మొట్టమొదటిసారి ఎప్పుడు కనపడ్డాడో మీకు జ్ఞాపకముందా? ఆదికాండం 16వ అధ్యాయంలో హాగరుకు దేవదూత కనిపించాడు. హాగరును దేవదూత ఓదార్చాడు. కొలసీ పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో రాయబడినట్లు, ఆకాశమందున్నవి, భూమియందున్నవి, దృశ్యమైనవి, అదృశ్యమైనవి, అవి సింహాసనములైన, ప్రభుత్వములైన, ప్రధానులైన, అధికారములైన, సర్వము ఆయన యందు సృజించబడింది. సర్వము ఆయన ద్వారా, ఆయనను బట్టి సృజించబడింది. ప్రభు అయిన యేసు తన ప్రభావమును కనపరిచే దూతలతో కూడా పరలోకము నుండి అగ్నిజ్వాలలో ప్రత్యక్షమవుతాడని 2 తెస్సలోని పత్రిక 1వ అధ్యాయం 8వ వచనంలో చెప్పబడింది. దేవదూతలు మనుషుల కంటే బలమైన వారు. పరలోకంలో అసంఖ్యాకులైన దేవదూతలున్నారు. పడిపోయిన దూతలు కూడా ఉన్నారు. వీరు లూసిఫరుతో పాటు గర్వించి పతనమైపోయిన దూతలు. యూదాపత్రిక 6వ వచనం ప్రకారం ఈ దూతలు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన వారు మహాదినమున జరిగే తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో బంధించి వారిని దేవుడు ఈ విధంగా భద్రం చేశాడు. పరలోకంలో దేవదూతలు దేవుణ్ణి మహిమపరుస్తారు. ఇహలోకంలో రక్షణ స్వాస్థ్యం పొందిన వారికి పరిచర్య చేస్తారు. దేవుడు చేసిన తీర్పును అమలుపరుస్తారు. విశ్వాసులను నడిపిస్తారు. ప్రభువు తిరిగి వచ్చేటప్పుడు దూతలందరూ ఆయనతో కూడా వస్తారు. అంతేకాదు, దేవుని ధర్మశాస్త్ర ప్రదానం సమయంలో దేవదూతల పాత్ర ఎంతో ఉంది. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం, దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము. గలతీ 3వ అధ్యాయం 19వ వచనం, ధర్మశాస్త్రము మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమించబడింది. దేవదూతల నివాసం పరలోకం. అయితే సోదరీ సోదరులారా, దేవదూతలను సృజించింది దేవుడే. ఆదాము హవ్వలను చేసిన దేవుడే దేవదూతలను కూడా చేశాడు. దేవదూతలు ఆత్మజీవులు. దేవుడు మనకు దేవదూతలకు లేని ఆధిక్యమిచ్చాడు. సువార్త ప్రకటన బాధ్యత దేవుడు మనకప్పగించాడు గాని దేవదూతలకు కాదు. 1 కొరింథీ 6వ అధ్యాయం 3వ వచనంలో చెప్పబడిన ప్రకారం మనము దేవదూతలకు కూడా తీర్పు తీరుస్తాము. అనగా పతనమైన దూతలకు దేవుడు మన చేతనే తీర్పు చెప్పిస్తాడు. సోదరీ సోదరులారా, యేసు రక్తం చేత విమోచింపబడిన వారికి ఎంతో గొప్ప ఆధిక్యం ఇచ్చాడు దేవుడు. దీనిని బట్టి మనం దేవునికి ఎంతో విధేయులం, కృతజ్ఞులం. మానవుడు పాపి అయినప్పటికీ దేవుడు క్రీస్తు రక్తముతో అతన్ని విమోచించి లేపి క్రీస్తునందు దేవదూతల కంటే ఉన్నత స్థితికి హెచ్చించాడు. సోదరీ సోదరులారా, నేటి వాక్య భాగంలో మిరియాము ఒక ప్రవక్త్రిగా మనకు పరిచయం చేయబడింది. రాహేలు ప్రవక్త్రి. యోసేపు పుట్టకమునుపే ఆమె అన్నది, యెహోవా నాకు మరి ఒక కుమారుణ్ణి దయచేయునుగాక. ఆమె ముందుగానే అతనికి యోసేపు అని నామకరణం చేసింది. దెబోరా ఒక ప్రవక్త్రి, హుల్దా ఒక ప్రవక్త్రి, నోవద్యా మరొక ప్రవక్త్రి, యెషయా భార్య, జకర్యా భార్య ఎలిజబెతు, యేసు తల్లి మరియా, అన్నా, వీరిలో ప్రతి ఒక్కరూ ప్రవక్త్రిగానే గుర్తించబడ్డారు. ప్రకటన 2వ అధ్యాయం 20వ వచనంలో తుయతైర సంఘం యెజెబెలు అనే అబద్ధ ప్రవక్త్రిని ఉండనిచ్చిన నేరానికి ప్రభు ఆ సంఘాన్ని గద్దించాడు. అపొస్తల కార్యములు 21వ అధ్యాయంలో ఫిలిప్పు కుమార్తెలు 4, వీరిలో ప్రతి ఒక్కరూ ప్రవక్త్రి అని పేర్కొనబడ్డారు. ముగింపులో మారాను గురించి కొన్ని మాటలు చెప్పాలి. చేదు తరువాత తీపి, చీకటి తరువాత వెలుగు, పతనం తరువాత రక్షణ, బలి తరువాత దీవెన, మారా తరువాత ఏలీము, అరణ్యం తరువాత ఏలీము, తగ్గింపు తరువాత హెచ్చింపు, మరణం తరువాత జీవం, ప్రసవ వేదన తరువాత కాన్పు,
దాస్యము తరువాత విమోచన, బంధకము తరువాత విడుదల, శ్రమ తరువాత సహనం, శ్రమల తరువాత మహిమ, పని తరువాత బహుమానం, శిలువ తరువాత కిరీటం, యుద్ధం తరువాత విజయం, శోధన తరువాత గెలుపు. ఈ విధంగా దేవుని బిడ్డల జీవితంలో, దేవుని బడిలో మనమంతా అనుభవాలెన్నో పొందుతాము. మారా నీరు జంతువులు కూడా తాగవు, అందులో విషపదార్థాలున్నాయి. అందుకే ఆ నీరు కటికి చేదు. క్రీస్తునందు చేదు పోయి తీయదనం వస్తుంది. మరో మాట, మోషే పాటలో, మిర్యాము పాటలో దేవుడు పరిశుద్ధుడు, పవిత్రుడు, ఆయన పవిత్ర శీలం ఆరాధనకు యోగ్యమైనది. దేవునికి చెందిందంతా పరిశుద్ధమే, పవిత్రమే అని చెప్పబడింది. దేవుని స్వభావం పరిశుద్ధం, దేవుని ఆరాధన పరిశుద్ధం, స్తుతి సమర్పణ పరిశుద్ధం, దేవుని అభిషేకం పరిశుద్ధం. దేవునికి స్తోత్రం. పాఠం ఇంతటితో సమాప్తం. దైవాశీస్సులు. ఆమేన్. ప్రియులారా, ఇంతవరకు విన్నటువంటి సత్యాలు మీ ఆధ్యాత్మిక జీవితాలకు దోహదకరంగా ఉన్నాయని భావిస్తున్నాం. గత పాఠంలో ఐగుప్తులో నుండి ఇశ్రాయేలీలు విడిపించబడి దేవుని మహిమపరిచిన విధానాన్ని విన్నాం. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి ఎర్ర సముద్రానికి, అక్కడి నుండి కటిక చేదైన నీరుగల మారాకు వచ్చారు. అక్కడి నుండి ఫలభరితమైన ఎలుమికు వారు వచ్చారు. తమ ప్రయాణంలో ఎదురైన కొరతలు, ప్రకృతి సంబంధమైన ఇబ్బందులను బట్టి వారి యావత్తు సమాజమంతా మోషే అహరోనులపై సనగడం మొదలుపెట్టారు. ఐగుప్తు నుండి దేవుడు వారిని విడిపించిన విధానాలు ఏవియూ వారికి గుర్తుకు రావడం లేదు. దేవుడు చేసిన ఆశ్చర్యకార్యాలు, తమను బాధించిన వారిపై ఆయన కుమ్మరించిన తీర్పులు, తమకిచ్చిన ప్రత్యేక భద్రత అవేవి వారికి గుర్తుకు రాకపోగా సనుగులు గొనుగులు మొదలుపెట్టారు. దేవుని బిడ్డలుగా మనము ఈ విషయాలపై హెచ్చరించబడుతున్నాం. ఇశ్రాయేలీల జీవితంలో సంభవించిన ప్రతి పరిస్థితి క్రైస్తవ జీవిత అనుభవాలకు ఎంతో దగ్గరి సంబంధాన్ని సూచిస్తున్నాయి. ఈ సందేశంలో మనము కూడా మన ఆధ్యాత్మిక జీవితంలో మారా రూపంలో కొన్ని ఆశా భంగాలు తప్పవని మనం తెలుసుకున్నాం. అయినప్పటికీ దేవుడు చిట్ట చివరికి వాటిని మనకు మధురంగా మార్చి మనలను ఏలీము అనుభవంలోనికి, అనగా ఆశీర్వాదంనకు, అనగా సమృద్ధిలోనికి, ఫలభరితమైన స్థలానికి నడిపిస్తాడు. అటి కృప దేవుడు మనకు దయచేయనుగాక. దైవాశీస్సులు.